ఐపీఎల్ వేలంలో 2 ఏళ్ల క్రితం శ్రేయస్ అయ్యర్కు భారీ డిమాండ్ ఏర్పడింది. అతడిని తమ జట్టులోకి తీసుకోవడానికి పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లు ఖర్చు చేసింది. గత సీజన్లో కెప్టెన్గా జట్టును ఫైనల్కు చేర్చిన శ్రేయస్ ఇప్పుడు మరోసారి కీలక సమయంలో సెంచరీ సాధించి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. వేలంలో శ్రేయస్ కోసం ఎందుకు అంత పెద్ద మొత్తం వెచ్చించామో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని పేర్కొన్నాడు. తమ జట్టు ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిందని, చాలా రోజుల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ముఖ్యంగా తమ బౌలర్లు అంచనాలకు మించి రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేశారని పాంటింగ్ గుర్తు చేశాడు. లక్ష్య ఛేదన ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన ఆటగాళ్లు ఒత్తిడికి లోను కాలేదని తెలిపాడు. ఈ సీజన్ మొత్తం శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని, అత్యంత కీలక సమయంలో సెంచరీ సాధించి తన స్థాయిని మరోసారి నిరూపించాడని పేర్కొన్నాడు. శ్రేయస్ ఎంతో పరిణితి కలిగిన ఆటగాడని, అందుకే 2 ఏళ్ల క్రితం వేలంలో అతన్ని తీసుకోవడానికి తాము భారీగా ఖర్చు పెట్టామని పాంటింగ్ వెల్లడించాడు. శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన భావోద్వేగాలను దాచిపెట్టకుండా సహజంగా ప్రవర్తిస్తాడని గుర్తు చేశాడు. జట్టులోని సహచరుల గౌరవాన్ని సంపాదించుకున్నాడని, ఫలితం అనుకూలంగా రాకపోయినా జట్టుపై నెపం మోపాడని అన్నాడు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంటుందని, శ్రేయస్ మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడం కూడా సంతోషకరమని తెలిపాడు. గత 6 మ్యాచ్ల్లో తాము చేసిన తప్పిదాలను ఈ మ్యాచ్లో పునరావృతం చేయలేదని, ప్రభ్ సిమ్రాన్ కూడా అద్భుత ఆటగాడని ప్రశంసించాడు. భారత్ ఏ జట్టుకు అతడు ఎంపిక కావడం అతడి కష్టానికి వచ్చిన గుర్తింపు అని అన్నాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ చాలా కీలకమని తెలిపాడు. అందరం కలిసి ఆ మ్యాచ్ను వీక్షిస్తామని పాంటింగ్ అన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ తరపున కెప్టెన్గా సెంచరీ చేసిన 3వ ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అతడికి ముందు కేఎల్ రాహుల్, ఆడమ్ గిల్క్రిస్ట్ ఈ ఘనత సాధించారు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో సెంచరీ చేసిన 4వ కెప్టెన్గా శ్రేయస్ రికార్డు సృష్టించాడు.